మా నెల్లూరులో ఎంతో ఫేమస్ అయిన చేపల పులుసు రెసిపీ అయితే ఇప్పుడు చేసేద్దాం రండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ముందుగా అయితే చేపలన్నీ బాగా క్లీన్ చేసుకోవాలండి. మేమైతే 2 కేజీలు తెచ్చుకున్నాము. అందులో కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము ఫ్రై చేసుకుందామని. ఈ ప్రాసెస్ అంతా మా అమ్మ చేసింది. మిగిలిన చేపలలో కొంచెం పసుపు, ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం చింతపండు పులుసు, కరివేపాకు, 4 లేదా 5 పచ్చిమిరపకాయలు అయితే బాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మా అమ్మ చేసింది. నాకైతే అంత ఇదిగా రాదు చేపల పులుసు. మిగిలిందంతా నేను చేశాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నామండి. బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఈ 4 ఐటమ్స్ అంటే బాగా ఫ్రై చేసుకోవాలండి. చేపల పులుసులోకి ఇదే మెయిన్ మసాలా అన్నమాట. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది. 3 మీడియం సైజ్ టమాటాలు అయితే కట్ చేసుకోవాలి. ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసులోకి ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి. అప్పుడే కొంచెం టేస్ట్గా ఉంటుంది. 3 days అయినా ఎక్కడికి పోదు. ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. అందులో కొంచెం ఆవాలు, ఒక 10 లేదా 15 మిరియాలు అయితే యాడ్ చేసుకున్నాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాము. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. చేపల పులుసు గురించి మీకు ఒక చిట్కా చెప్పాలనుకుంటున్నానండి. మిరియాలు అసలు ఎందుకు యాడ్ చేసుకోవాలంటే వాటి వల్ల డైజెషన్ బాగా అవుతుంది, నీసు వాసన రాకుండా ఉంటాయి. కొంతమంది యాడ్ చేయరు. నా వీడియో చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. అందులో కొంచెం అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. అందులోనే కొంచెం టమాటాలు యాడ్ చేసుకున్నాము. టమాటాలు కూడా బాగా మగ్గాలన్నమాట. బాగా కలుపుకోవాలండి గంటితో. టమాటాలు అయితే బాగా ఫ్రై అయిపోయాయండి. చేపల పులుసు అయితే దాంట్లో పోసేసుకున్నాం. అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా తిప్పి అందులో పోసుకున్నాము. వాటర్ అయితే చేపల పులుసులో యాడ్ చేసేసుకున్నాము. వాటర్ ఎక్కువ పోసుకోవద్దు, వాటర్గా అయిపోతుంది. మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకోవద్దు, ముక్కలు ఇరిగిపోతాయి. అందుకని ఊరికే అట్లా పైనే కలుపుకొని ఉప్పు ఉందో లేదో చూసుకొని కావాలంటే ఉప్పు వేసుకోండి. మాకైతే ఉప్పు అంతా సరిపోయింది. ఒకవేళ మీకు కానీ తక్కువ అయితే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ మ్యాంగో అయితే యాడ్ చేసుకున్నాం. చేపల పులుసులో అయితే మామిడికాయేనండి స్పెషల్. మామిడికాయ ముట్టు కోసం అయితే మా ఇంట్లో కొట్టుకుంటారు. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకున్నాము. మంచిగా ఉడకాలి, అందుకని మూత పెట్టేసుకున్నాం. ముందుగా ఫ్రై చేసుకున్నవైతే ఇప్పుడు పౌడర్ లాగా దంచేసుకుందాం మెత్తంగా. బాగా మెత్తంగా దంచుకోవాలి. చేపల పులుసు అయితే మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఉడికిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. గంటితో కలిపెట్టకుండా ఇట్లా తిప్పాలి, ఎందుకంటే ముక్కలు ఇరిగిపోతాయి. చేపల పులుసు అయితే గుత్తంగా వచ్చేసింది. ఇందాక మనం ఫ్రై చేసుకున్నవి
దంచుకున్నాం కదా మెంతుల పౌడర్, అదైతే మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఒకసారి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆపేసుకోవాలి. చూసారు కదా చాలా గ్రేవీగా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.